ప్రభాస్ సీన్ గారు తెలుసుగా బాబాయ్, ఆయన ప్రభాసానికి ఒక ఫ్రెండ్ గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కూడా బ్యాచ్ మెట్ గా తన డేట్స్ కూడా కొన్ని రోజులు చూసుకున్నారు. అయితే ఆయనలో మంచి హ్యూమర్ ఫన్ ఉందని, యాక్టింగ్ కూడా చింపేయగలరని గుర్తించింది ఎవరో తెలుసా? అయితే ప్రభాస్ అన్న పక్కనే ఉంటారు కాబట్టి ఛత్రపతి మూవీ టైంలో ఉల్లే ప్రభాస్ సీను రాజమౌళి గారితో మంచి పంచులు వేసి నవ్విస్తూ ఆట పట్టించేవారంట. అప్పుడు రాజమౌళి గారు, ఏమయ్యా సీను ఇక్కడ కాదయ్యా స్క్రీన్ మీద సినిమాలో యూజ్ చేయి, కామెడీ బాగా పండుద్ది అంటే, ఆ బొక్కనే సార్ మాకెవరు ఛాన్స్ ఇస్తారో మొక్క నల్లగా ఉంది అన్నారంట. ఆ తర్వాత రాజమౌళి గారు ప్రభాస్ సీను గారిని మైండ్ లో పెట్టుకుని ఛత్రపతి మూవీ తర్వాత విక్రమార్కుడు మూవీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో రైల్వే స్టేషన్ దగ్గర రౌడీల హెడ్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా ప్రభాస్ సీను గారి యాక్టింగ్ టైమింగ్ ప్రతి ఒక్కరికి నచ్చింది బాబాయ్. తెగ బిజీ అయిపోయారు. ఆ తర్వాత మంచి ఛాన్సులు వచ్చాయి. పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్ చాలా చిత్రాల్లో నటించి అందరినీ మెస్మరైజ్ చేసేశారు. ఇలా కామెడీ టైమింగ్, యాక్టింగ్ క్యాపబిలిటీతో తనకంటూ ఒక కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్నారు. మీకు ప్రభాస్ సీను మూవీస్ లో ఏ సినిమా ఇష్టమో కామెంట్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసేయండి.